ఇలాంటి జ్యూసు తాగే గ్లాసులు ఉంటాయి కదా! వాటిలో మనము డ్రింక్ పోసినా, వాటర్ పోసినా, జ్యూస్ పోసినా ఏదైనా సరే అంటే కొద్దిగా ఆ గ్లాసులో పోయాలి అని అనుకున్నప్పుడు చూడండి ఇలాగా అంచు ఉండదు కాబట్టి ఇలాగ కిందకి కారిపోతున్నట్లు ఉంటుంది కదా! అలాంటప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. అదేంటి అంటే మనము పోయాలి అని అనుకున్న గ్లాస్‌కి అడ్డంగా ఇలా స్పూన్ అనేది పెట్టేసుకోవాలి. అడ్డంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పోసామనుకున్న చక్కగా ఒక్క చుక్క అన్నది కూడా కింద పడిపోకుండా ఒక గ్లాసులో నుంచి వేరే గ్లాస్‌కి చక్కగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. చూసారు కదా! నేను ఒక గ్లాసులో నుంచి ఇంకొక గ్లాసులోకి వాటర్‌ని ఎంత చక్కగా వేసుకున్నానో అంటే కింద ఒక డ్రాప్ కూడా పడలేదనమాట. ఈ ట్రిక్‌ని తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. తర్వాత టిప్ వచ్చేసి కందిపప్పు అంటే మనం రోజు వాడం కదా! వీక్లీ 2 సార్లు, 3 సార్లు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము కందిపప్పుతో. ఇలాగా తక్కువ సార్లే యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో పురుగు పట్టే ఛాన్సెస్ డెఫినెట్‌గా ఉంటుంది కాబట్టి మనం గ్రాసరీస్ తెచ్చుకున్న వెంటనే అంటే డబ్బాలో పోసుకున్న తర్వాత కింద కానీ, మధ్యలో కానీ, పైన కానీ ఎక్కడైనా సరే ఈ లవంగాలనేవి చక్కగా ఇలా గుచ్చినట్లుగా పెట్టేసామనుకోండి ఆ ఘాటు వలన పురుగు అనేది త్వరగా పట్టకుండా ఉంటుంది. ఇలా ఏ గ్రాసరీకైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి జర్నీ చేసేటప్పుడు సిజర్స్ ఇలాంటి వాటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్తాం కదా! అంటే కత్తెరని ఇలా డైరెక్ట్‌గా తీసుకెళ్లే కన్నా ఈ కత్తెర ముందు పార్ట్‌ని రబ్బర్ బ్యాండ్‌తో ఇలా 4, 5 సార్లు వేసేసామనుకోండి ఆ బ్యాండ్ అనేది టైట్‌గా ఉంటుంది కాబట్టి కత్తెర ఓపెన్ అయిపోకుండా ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా చేసుకోవాలి అంటే అంటే ఈ కత్తెర ఓపెన్ అయిపోయిందనుకోండి పొరపాటున హ్యాండ్ బ్యాగ్ లోపల ఉన్న క్లాత్ పల్చగా ఉంటుంది కాబట్టి కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల కత్తెర అనేది ఇంకా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మన బ్యాగ్ సేఫ్ అలానే కత్తెర కూడా సేఫ్‌గా ఉంటుంది.